ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వినాయకుని నిమజ్జనం రోజు మాకైతే లక్కీ డ్రాలో లడ్డు వచ్చిందని చెప్పిన కదా, ఆ లడ్డుని ఏం చేస్తామని చెప్పి ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. చూడండి, లడ్డు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే పొలంలో చల్లడానికి అయితే వెళ్తున్నాం. నేను కూడా తలస్నానం చేసిన కానీ వేసినందుకు లడ్డు అయితే పొలంలో చల్లుతాను. ఇది లడ్డు అన్ని మళ్ళలో చల్లుతావా? బాగా సీడ్ బాక్స్లో పెట్టి వచ్చింది. గంట దాకా ఎందుకు పోతాను, ఇట్లకెళ్ళి ఇట్లా బాయిలో చల్లుతాను ఫ్రెండ్స్, నీళ్ళు మంచిగా రావాలని. ఇప్పుడైతే మిగతా మళ్ళల్లో చల్లడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, టేక్ చెట్లు ఎంతలా పెరిగినాయి ఫ్రెండ్స్. మొత్తం మళ్ళీ కొమ్మలు ఆకులతోటి ముష్ అయినట్టు అయినాయి ఫ్రెండ్స్. మా ఆయన నాటే ముందుకు 2-3 సార్లు కొమ్మలు వస్తా అంటే కొట్టేసిండు. మళ్ళీ ఎంతలా పెరిగినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తే నాకైతే భయమే అవుతుంది. ఇవన్నీ మళ్ళీ ఎట్లా కోస్తాడు ఏంది అని చెప్పి మళ్ళీ పొలాలు కోసినాక వాటి మీదనే పడతాడు ఇక మా ఆయన. చూడండి ఎంత పచ్చగా ఎగురొచ్చినాయో. వాటితోటి మనకు వచ్చేది పోయేది లేదు, కానీ మస్తు ఆకులు అవి అయితే కొమ్మలు ఘోరంగా పెరుగుతాయి టేక్ చెట్లు. ఇప్పుడైతే ఈ మళ్ళల్లో చల్లుదామని చెప్పి మా అత్తమ్మనైతే ఇటు వస్తుందన్నమాట. కొంచెం అన్ని మళ్ళల్లో చల్లుతుంది. ఆల్రెడీ అందరికీ లడ్డు అయితే పంచడం అయిపోయినాక మిగిలింది పాడి పంటలు గిన మంచిగా ఉండాలి అని చెప్పి, మంచి వడ్లు రావాలని చెప్పి పొలాలను అయితే చల్లుకుంటాం. మాకు రాకుండా ఎవరైనా ఇచ్చినా కూడా మేము పొలంలోనే చల్లుతాం అన్నమాట. మంచిగా పూజలు చేసి ఇస్తారు కాబట్టి లడ్డు చూసారు కదా, అట్లా చల్లుతానం అన్నమాట. కొంచెం లడ్డు ఉంటే ఒకటే మళ్ళీ చల్లుతాం. కొంచెం చానే ఉంది అని చెప్పి కొన్ని తెలిసిన అందాద దగ్గర ఉన్న మళ్ళలనైతే చల్లింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అయిపోయింది. ఇది ఈవినింగ్ అన్నమాట. సాయంత్రం వచ్చినాం. మా అత్తమ్మ కూలికి పోయి వచ్చి తలస్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. నేనైతే పిల్లల్ని తీసుకొద్దామని చెప్పి వీళ్ళతో అయితే వచ్చినాం 2 బైకుల మీద. వీళ్ళు అత్తమ్మను మా ఆయన ఇంటికి వెళ్ళిళ్ళు, నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చినాం అన్నమాట. పనిలో కొంచెం వీడియో తీసుకుందామని ఇక్కడ ఆగిన ఫ్రెండ్స్. చూసారు కదా, లడ్డు చల్లడం అయితే మొత్తం అయిపోయింది కంప్లీట్గా. మా ఆయన కూడా మా వెనకాలనే వచ్చిండు అనమాట, నడుచుకుంటా. ఆకులు అయితే బొచ్చడు పెరిగినాయి ఫ్రెండ్స్, టేకాకులు. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నిమజ్జనం అయ్యి? ఏ రోజు అయింది కాదు, బుధవారం అయింది కదా. బుధవారం మంగళవారం నైట్ వచ్చింది లడ్డు. ఈరోజు శుక్రవారం అయితే చల్లినాం ఫ్రెండ్స్. ఇన్ని రోజులు దేవుని దగ్గరనే ఉన్నది. తలస్నానాలు చేసిన రోజు, బండలు కడిగిన రోజు ఇవాళ శుక్రవారం కదా, అందుకని చెప్పి అలా చల్దామని ఇన్ని రోజులు దేవుని దగ్గరనే ఉంచినాం. అందరికైతే పంచడం అయిపోయాక మిగిలింది ఎప్పుడైనా సరే పొలంలోనే చల్లుతాం మాకు వచ్చిన లడ్డు. ఎందుకంటే పాడి పంటలు మంచిగా ఉండాలి, మంచిగా పంట వండాలి అని చెప్పి పొలంలోనైతే చల్లుతారు. మీరు కూడా ఇట్లనే చల్లుతారా మీ విలేజ్లో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ అందరు చల్లుకుంటారు. ఫ్లాట్లు ఉంటే ఫ్లాట్లల్లో పొలాలల్లో చల్లుకుంటారు అన్నమాట. మీ విలేజ్లో కూడా ఇట్లనే చేస్తారో లేదో వీడియో కింద కామెంట్ చేయండి. లక్కీ డ్రాలో వెళ్ళిన లడ్డునైతే మేము మా పొలంలో చల్లుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.